అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా తెలంగాణ వంటకాలని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో భార్గవి గారు నేను రెడీగా ఉన్నాం. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ భార్గవి గారు. హాయ్ మాధురి. ఈ రోజు మళ్ళీ ఇంకో లుక్, రోజుకి ఒక్కొక్క లుక్ తోటి మమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని వచ్చేసారు. ఓకే, మంచి ఛాన్స్ వచ్చింది కదా అందరికి చూపించడానికి మీ లుక్స్ అన్నిటికి. ఎక్కడ ఆడవాళ్ళే కదండి రెడీ అయి చూపించుకునేది. గొప్పలే, మీరు పెద్ద మారుస్తూ ఉన్నారు, నేను మాత్రం అలానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటారు. ఇది ఒకటి వేస్తారు డైలాగ్, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కిందనే ఉండు అని చెప్పి. సరే అయితే బాగున్నారు, మంచిగా ఉంది. వెనక ముడి పెట్టుకుని పద్ధతిగా బాగున్నారు. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? క్యాబేజ్ మినపవడలు. క్యాబేజ్ మినప వడలు. సూపర్, వడలు అంటే ఇష్టం, అందరికీ చాలా చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు మనం నేర్చేసుకుందామా క్యాబేజ్ మినప వడలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యాబేజ్ మినప వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మినపప్పు నానబెట్టుకున్నాము, క్యాబేజ్ తురుము, ఇంకోటి సొరకాయ తురుము కూడా ఉంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి. ఫస్ట్ మనము మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్సీకి పెట్టుకున్నాం. ఓకే, అంతకంటే ముందు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ అన్నారు, మిక్సీలో ఫస్ట్ పప్పు వేసేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, సాల్ట్, ధనియాలు, మిక్సీ. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది మాది. తీసుకొచ్చి దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్. దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు మాదిరి. ఆల్రెడీ మనము ధనియా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. వితౌట్ చట్నీ ఇది తినొచ్చు మనం. ఓకే, ట్రావెలింగ్ లో చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఈ 2 days వరకు ఉంటుంది. ఓ, పాడు కాదు. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి, క్యాబేజ్ తురుము, సొరకాయ తురుము, మనం ఎప్పుడు వడలో లెమన్ వేసుకోగా ఎవరు వేసుకోలేరు, మనం చూడలేము. ఫస్ట్ టైం దీంట్లో లెమన్. ఓకే, కట్ చేసుకొని కొంచెం లెమన్ వేసుకుంటే టేస్ట్ పులుపుగా మంచిగా ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇందులో మళ్ళీ మనం కారం ఇంకేం వేయట్లేదు కదా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా లెమన్. ఇప్పుడు దీనికి కలిపి, ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసి మిక్సీకి పట్టింది. ఈజీగా వడలు వేసేసుకోవడమే. వడలు కొద్దిగా వాటర్ తడి తీసుకుని ఆ బౌల్లో వేసేసుకోండి. ఆయిల్ అయితే
చాలా సార్లు వేస్తుంటారు, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది చక్కగా చేతితోటి వెంట వెంటనే వస్తున్నారు. అందరు అరిటాకులో దీంట్లో పెట్టి కవర్లో పెడతారు. అమ్మ ఏంటంటే తడి చేసుకొని భయపడకుండా చేయాలి అని చెప్తున్నాము. ఓకే, అమ్మని చూసి నాకు అలవాటు అయిపోయింది. లేడీస్కి మినప్పప్పు చాలా మంచిదండి. మనం ఇప్పుడు తెల్ల మినప్ప గుళ్ళు వాడేం కదా, సో దీని కాకుండా పొట్టు మినప్పప్పు వేసుకోవచ్చు. బయట డీప్ ఫ్రైస్ అంటే ఇష్టపడతాం కానీ ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ బయటతో కంపేర్ చేస్తే ఇంట్లో 100% బెస్ట్. చేయొచ్చు డీప్ ఫ్రై. భార్గవి గారు, మంచి కలర్ వచ్చేసినాయి కదండి గారెలు. ఇప్పుడు మనం సర్వ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇది ఇచ్చేసేయండి. వేడివేడిగా క్యాబేజీ మినపవడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజీ మినపవడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యాబేజీ తురుము 2 టేబుల్ స్పూన్లు, సొరకాయ తురుము 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. క్యాబేజీ మినపవడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో నానబెట్టుకున్న మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, సరిపడా ఉప్పు, ధనియాలు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కొత్తిమీర, క్యాబేజీ తురుము, సొరకాయ తురుము, నిమ్మరసం వేసి బాగా కలిపి చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ మినపవడలు రెడీ. క్యాబేజీ మినపవడల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. వేడి వేడిగా ఉన్నాయి కదా, అందుకే ఒకటి ఇలా విరిచి పొగరొస్తూ ఉంటే అలా చూసి ఉప్పు ఉప్పు అనుకుంటూ తినాలన్నమాట. టేస్ట్ చేయండి. వితౌట్ చట్నీ ఫస్ట్ టైం మీరు తినబోతున్నారు. చాలా బాగున్నాయి, మంచి క్రిస్పీగా, లెమన్ ఫ్లేవర్, పుల్లగా, కరెక్ట్, చాలా బాగుంది. చక్కగా చట్నీ లేకుండా తినచ్చు. మీరు తినండి. ఎలా కుదిరింది? బాగా కుదిరింది కదా. ఎప్పుడు చేసినా బాగా కుదురుతాయి మినపవడలు. మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? దొండకాయ పప్పు మాదిరి. దొండకాయ పప్పా? ఓకే, దొండకాయ పప్పు కాంబినేషన్ ఎప్పుడు యాక్చువల్గా తినలేదు. మనం సపరేట్ తిన్నాము. దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ పప్పుతో పెట్టుకొని ఇప్పుడు పప్పుతోనే దొండకాయ పప్పుతో చేసుకుంటున్నాము. ఓకే, ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. దొండకాయ అనేసరికి దొండకాయ మసాలా చేస్తూ ఉంటారు కదా, అదొకటి, దొండకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం కాంబినేషన్ మార్చామన్నమాట, పప్పు కాంబినేషన్ తో వచ్చింది. ఎలా ఉండబోతుందో చూద్దాము. దొండకాయ పప్పు. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. దొండకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా స్టవ్ వెలిగించుకుని. ఓకే, పప్పు ఆల్రెడీ రెడీ చేసుకున్నారు బాయిల్ చేసిన పప్పు ఈజీగా అవుతుంది. ఆయిల్ వేసుకున్న మాదిరి. ఆయిల్ హీట్ అయినాక ఓకే. సో భార్గవి గారు, మీకు ఫ్రెండ్ సర్కిల్ అది కూడా బాగుందా? బాగుందండి. ఇప్పటికీ నా స్కూల్ మేట్స్, కాలేజ్ వాళ్ళు
అందరం కలిసి ఉంటాము. ఇంకా టచ్ లో ఉన్నారు అందరూ? అందరు కాంటాక్ట్ లో ఉన్నారు. ఓకే ఓకే. సో నిజంగా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఒక దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టచ్ లో ఉండడం చాలా రేర్, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ గురించి చెప్పినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళకి కూడా వావ్ అన్నట్టు అనిపిస్తుంది, ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది, బాగుంటుంది. నా స్కూల్ వచ్చేసి బాలభారతి హై స్కూల్ రామంతపూర్ లో, కాలేజ్ వచ్చేసి సాయి తేజ జూనియర్ కాలేజ్. ఓకే, రెండు రామంతపూరే, అక్కడనే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరు ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారు. వాళ్ళందరం కలిసినప్పుడు ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నానా కాలేజ్కి వెళ్తున్నానా ఫీలింగ్ వస్తుంటుంది. అంత ఎంజాయ్ చేస్తాం అనమాట. ఓకే, ఆయిల్ వేడైంది, ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నాం. కలుపుకొని కరివేపాకు. నా ఫేవరెట్ మ్యూజిక్ ఏంటంటే కరివేపాకు పట్టపట్ట అంటుంటుంది కదా, చిట్టపట్ట అన్నది నాకు ఇష్టం, అది సౌండ్. తర్వాత బిర్యానీ ఆకు, నెక్స్ట్ దొండకాయ కలిపేసుకున్నాం. కలిపేసాను. అంటే ఇప్పుడు ఈ వంటను మనం రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చేమో కదా. పప్పుతో కలిపి దొండకాయల్ని కుక్కర్లో పెట్టుకోవచ్చు. మొత్తం పోపు వేసుకున్నాక పప్పు కుక్కర్లో వేసేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. దొండకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి. మరి పేస్ట్లో అయిపోతే బాగోదు. పేస్ట్ కాదండి, ఇట్లా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సాజీరా, సాల్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకే, ధనియా పొడి, ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం వేసుకున్నాం. ఇదిగో కలిపేసుకొని. సో మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడ తెలంగాణలో కదా? అవును మాధురి. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసారు, చాలా మార్పులు చూసారు. సో మీకు ఎక్కడన్నా అనిపించిందా ఈ మార్పు ఇంకాస్త అభివృద్ధి అయితే బాగుంటుంది, ఈ మార్పు ఇక్కడతోటే ఆగిపోయింది అని ఏమన్నా మీకు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా? కొన్ని విషయాలు మార్పు రావాలి మాధురి. కొన్ని విషయాలు చూసినప్పుడు మనం ఏమి క్వశ్చన్ వేయకుండా అయిపోతుంది. ఎవరిని ఏం అడగాలి ఏంటనే చిన్న కన్ఫ్యూజ్. ఎంత మార్పు రావాలనుకున్నామో మేము ఆశించిన దానికన్నా తక్కువ మార్పే వచ్చింది ఎట్ ప్రెసెంట్. ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఇంకా డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది చూస్తుంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే నార్త్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు, బయటి వాళ్ళు వచ్చి మన కల్చర్ ఫాలో అవుతున్నారు, మన వాళ్ళు మన కల్చర్ మర్చిపోతున్నారు. అది చిన్న బాధ కొద్దిగా. అవునా? ఏది మీకు ఎక్కడ అనిపించింది బాధ అని? ఇప్పుడు సొసైటీలో పిల్లలు, మనం పేరెంట్స్ ఇంట్లో చెప్తాం కొన్ని పద్ధతులు, మమ్మీ నీకు అది, మమ్మీ నీకు ఇది అని అంటారు. ఆ మార్పు మనం ఇంట్లో నుంచే మొదలు పెడితే సొసైటీకి మంచి పిల్లల్ని ఇచ్చినట్టు అవుతుంది. మన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఓకే, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎలా బాగుండాలండి పిల్లలని. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా పిల్లలకంటూ కొంచెం టైం ఇవ్వాలి మనం. వాళ్ళు ఏ దానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. మా ఇంట్లో మా పాప ప్రతిదీ షేర్ చేసుకుంటుంది నాతోని. పిల్లలకంటూ మనం ఒక చిన్న టైం ఇచ్చేసి మన బిజీ షెడ్యూల్ నుంచి 2 minutes వాళ్ళకి కేటాయించి ఇవాళ డే ఎట్లుంది ఏంది అనేసి వాళ్ళతో కూల్గా మాట్లాడాలి. కోపం వచ్చినప్పుడు బెదిరివ్వాలి, తప్పు చేసినప్పుడు కొట్టాలి, మంచిగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా దగ్గర తీసుకోవాలి. అప్పుడు అంటూ మనం ఎనిమీస్ కనబడం మనం. అవును, పిల్లల్ని ఎప్పుడు మనం భయపెట్టిస్తుంటే వాళ్ళ లోపల ఉన్నది ఏది అన్నది ఆలోచన మనతో చెప్పుకోలేకపోతారు. కరెక్ట్. ఆ మార్పు అన్నది రావాలి.
ఇప్పుడు చింతపండు రసం వేస్తాం. ఓకే. నెక్స్ట్ టమాటో మర్చి ఇలా చేసుకుంటే ఈ వంటను మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేయచ్చు. దొండకాయలు ఫ్రై అయితే దొండకాయ ఫ్రై అవుతుంది, టమాటా వేసుకున్నామంటే కర్రీ అయిపోతుంది. 3 విధాల. అవును. ఇప్పుడు కొంచెం చింతపండు రసం కలిపేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ ఇది ఉడకబెట్టి పెట్టినాము. దొండకాయ ఇది రైస్ లోకి మనకి ఎలా ఉంటుందో చూడాలి. చపాతీకి బాగుంటుంది, రైస్ కి బాగుంటుంది. దొండకాయ ఇష్టపడని వాళ్ళు ఇట్లా చేస్తే కూడా తినేస్తారు. సో అన్ని వేసుకున్నట్టే కదా? అవును మాధురి. ఇప్పుడు ఫైనల్ గా కాసేపు మగ్గించుకుంటే మనకు సరిపోతుంది. ఓకే. ఓకే, మూత పెట్టుకుని. ఓకే భార్గవి గారు, రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకోండి. బా, చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉందండి. పప్పు, దొండకాయ దొండకాయ కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. వేడివేడిగా దొండకాయ పప్పు తయారైపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దొండకాయ పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, దొండకాయ ముక్కలు 1 కప్పు, సాజీరా 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించుకున్న కందిపప్పు 1 కప్పు. దొండకాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, దొండకాయ ముక్కలు, సాజీరా, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, టమాటో ముక్కలు వేసి కలిపి వేగాక చింతపండు రసం, ఉడికించుకున్న కందిపప్పు వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పప్పు రెడీ. దొండకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. తెలంగాణ పప్పు చాలా స్పైసీగా ఉంటుంది కదా. తెలంగాణలో స్పైసీ లేని ఏ కర్రీ కాదు. చాలా పప్పులో కూడా స్పైసీ వేసేస్తారు. పప్పులో కూడా స్పైసీ. సో చాలా బాగుందండి దొండకాయ కాంబినేషన్. ఆ దొండకాయ ఫ్లేవర్ అలా తగులుతూ సో ముద్ద ఇలా కలుపుకొని తింటేనే మన ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా అన్నంతో తింటేనే ఆ తృప్తి. అలాగే మీ థాట్స్ అన్ని మాతో షేర్ చేసుకున్నారు. ఏదో ఒక జన్మలో మీరు ఖచ్చితంగా ఒక నాయకత్వం వహించాలి, మీరు ఒక లీడర్ గా ఉండాలి. థ్యాంక్ యూ మాధురి, థ్యాంక్ యూ సో మచ్ కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మాధురి. ఓకే, చూసారు కదండి భార్గవి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ తెలంగాణ వంటకాలు. ఒకటి వచ్చేసి క్యాబేజీ వడలు, అలాగే టేస్టీ దొండకాయ పప్పు. చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి చక్కటి తెలంగాణ వంటకాలు. వచ్చే వారం మరో ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.